నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హస్తకళలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ కృషిని అభినందించిన ఆంధ్రప్రదేశ్ సభాపతి. హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కళాకారులకు టూల్ కిట్ పంపిణీ చేస్తున్న అయ్యన్న. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవ దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా ప్రారంభమైన మెట్ల మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆలయ అనువంశిక ధర్మకర్త రోహిత్ మరియు ఆలయ ఈవో వెండ్ర త్రినాథరావు. అనకాపల్లి పట్టణంలో వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ర్యాలీలో పాల్గొన్న పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు చేపట్టిన ఉద్యమానికి ప్రజల నుండి విశేష స్పందన ఉందని స్పష్టం చేసిన భరత్. విద్యుత్ ఆదాపై ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా అవగాహన సదస్సులు తప్పనిసరి అన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ పార్వతీపురం. మన్యం జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో అవగాహన బ్రోచర్ను ఆవిష్కరించిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరంలో వుడ్ క్రాఫ్ట్ హస్తకళ విభాగానికి చెందిన కళాకారులకు టూల్ కిట్ పంపిణీ చేశారు. అయినందున కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో గోలుగొండ మండలంలోని కృష్ణదేవిపేటలో నివసించే 50 మంది సాధారణ హస్త కళాకారులకు టూల్ కిట్లు అందజేశారు. ప్రాజెక్టులో DCH ఐడెంటిటీ కార్డు కలిగిన 50 మంది కళాకారులకు ఎంపిక చేసి ఒక్కో కళాకారునికి 10,000 విలువైన టూల్ కిట్స్ ను స్పీకర్ అయిన పాత్రుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గౌరవ ప్రధాన కార్యదర్శి సోసోడియా, IAS హస్త చేనేతలకు గౌరవ సలహాదారు సుచిత్ర ఏళ్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కళాకారులు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అధ్యక్షతన వహిస్తూ, అలాగే DCH హస్త మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం విజయవాడ కార్యాలయానికి చెందిన అపర్ణ లక్ష్మి, సహాయ డైరెక్టర్ సహా పలువురు అతిథులు, పెద్దపాటి శరత్, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు తారక వేణుగోపాల్, జనసేన పార్టీ అధ్యక్షులు రాజన సూర్య చంద్ర, అడిగర్ల నానిబాబు, కేడిపేట కార్పెంటర్ సోదరులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. దానికి ఎక్విప్మెంట్ ఉండాలి, కిట్స్ ఉండాలి. అంచేత ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కిట్స్ ఇవ్వాలని చెప్పి పెద్దలు కేంద్ర హస్తకళ అభివృద్ధి సంస్థ వారు డిసైడ్ చేసి దానికి ఒక్కొక్క కిట్కి 10,000 అనుకున్నారు. మీకు ఇచ్చి కిట్ ఒక్కొక్కటి 10,000 రూపాయలు ఖరీదైంది. మొత్తం ఎంతమందికి ఇస్తారమ్మా? 50 మందికి 5 లక్షల ట్రైనింగ్ తీసుకోవచ్చు. 50 మందికి 5 లక్షల సుమారు ఇవాళ పిలిచిస్తాను. మీకు ఈ 5 లక్షలు ఇంట్లో పెట్టుకొని అటుకుపోయి తోసుకోవడం కాదు, నేను వాటర్ నేర్చుకోవాలి. మీరు వెళ్ళి అంటే అటుకు పెడతారు బయట, మళ్ళీ సంక్రాంతి చేస్తారు బయటికి, ఇంటికి వెళ్ళలేక. మీరందరూ కూడా మీకు బ్యాక్ బోన్ ఉంటారు, వెన్నుముక్కగా ఉంటారు. మీరు పడ్డ కష్టడానికి ఫలితం వచ్చేదానికి మీరు ఏర్పాటు చేస్తారు. అంతేకాని వీళ్ళొచ్చి మీకు మీ పని చేయలేదు కదా. మీరు కష్టపడి బొమ్మల్ని మార్కెటింగ్ చేసి 4 డబ్బులు వచ్చి ఏర్పాటు చేయడానికి వచ్చేది ఎంత దూరం తెచ్చారు. కాకపోతే నుంచి ఆమె సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసి ఆమె ఎక్కడికి వచ్చేది వచ్చిందంటే దాన్ని మనందరూ కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సంఘంలో మనం చేస్తాను. ఇంకేంటంటే మన దగ్గర చాలా మంది చూస్తాను. నేను మొన్న విశాఖపట్నం పక్కన బెందులు తెలియ ఊరు ఉంది, ఎంత తెలిసి శ్రీకాకుళం పక్కనే బెందులు తెలియండి. అంటే ఆడవాళ్ళందరూ కలిసి సంచులు తయారు చేస్తారండి. నాతోటి జూట్ బ్యాగ్స్ అంటారు. నిన్న ఇద్దరు చూడడానికి రమ్మన్నారు, సెంటర్ చూడడానికి రమ్మన్నారు. వెళ్ళాను. ఒక 150 మంది ఆడవాళ్ళు పనిచేస్తారు అక్కడ, ఓన్లీ లేడీసే. ఆ బ్యాగ్స్కి ఎంత డిమాండ్ ఉంది సార్. బ్రహ్మాండంగా అందంగా దగ్గర సార్. ఆడవాళ్ళు మొదలు కాదు, రావాలి, దివ్యాలను తప్పడం రావాలి. అది ఉంటే ఏమైనా సాధించవచ్చు. రెండోది ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తాను నేను.
వెస్ట్ గోదావరిలో నేను ఎన్టీ రామారావు గారి టైంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఆర్ఎండ్బి మంత్రి చేశాను. అప్పుడు ఎన్టీ రామారావు వెస్ట్ గోదావరి ఇన్ఛార్జ్ మంత్రిని ఒప్పుకారు. 5 సంవత్సరాలు నేను అక్కడ పనిచేశాను. అప్పుడు కలెక్టర్ గారు నేను కలిసి కష్టపడి కలిసి ఆ జిల్లా ఇన్ఛార్జ్. నేను అలా నెలకెళ్ళి వెస్ట్ గోదావరి ఒక రోజు ఊరేళ్తూ ఉంటే ఒక చిన్న పెట్టీలో ఒక ఆమె కూర్చున్నాం. కలెక్టర్ గారు చెప్పారు, సరే ఇంటికి చూడండి అన్నారు. ఎవరు తీసుకెళ్ళినా లోపలికి వెళ్దాం సార్ అన్నారు. పదన్నా లోపల లేడీ, అప్పుడు ఆమె వయసు ఎంత ఉంటుంది, ఆ రోజులు ఎక్కువ ఉందంటే ఆ రోజుల్లో ఆవిడండి ఇంట్లో కూర్చొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో మెట్ల మహోత్సవం కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఐవి రోహిత్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకట త్రినాథరావు దంపతులు వేద పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ, మంగళ వాయిద్యాల నడుమ, కోలాటాల నడుమ భక్తులు శ్రీ సత్యసేవ నామ సంకీర్తనతో ప్రారంభించారు. కార్యక్రమానికి ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను తొలి పావంచాల వద్ద ఉన్న స్వామివారి పాదకుల వద్దకు తీసుకువచ్చి విశేషమైన పూజలు నిర్వహించి మెట్టుకి పసుపు కుంకుమ పెట్టి కర్పూరం వెలిగించి సత్యదేవి నామ సంకీర్తనతో భక్తుల కోలాహలం ప్రారంభమైంది. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు దంపతులు, ఆలయ ఏఈఓలు, పర్యవేక్షణాధికారులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి రింగ్ రోడ్డు మోర జంక్షన్, మోయిన్ రోడ్డు మీదుగా 4 రోడ్ల జంక్షన్ కు చేరుకుంది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా సేకరించిన సంతకాల పత్రాలను వాహనని తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి భారీ ర్యాలీతో పంపడం జరిగింది. సంతకాలు చేసిన పత్రాలు గవర్నర్ కు ఈ నెల 18వ తారీఖున రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అందించనున్నారు. కార్యక్రమంలో అనకాపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయ మలసాల భరత్ కుమార్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ, అన్నంరెడ్డి ఆదిప్రాజ్, కంబాల జోగులు, పెట్ల ఉమాశంకర్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బీసెట్టి వెంకట సత్యవతి, పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, రాష్ట్ర మాజీ జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జీవీఎంసీ కార్పొరేటర్, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, మాజీ రాష్ట్ర జిల్లా వివిధ కార్పొరేషన్ డైరెక్టర్, వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలిచ్చి అడుగడుగులో ప్రజల్ని మోసం చేస్తూ ఈ రోజు ఏదైతే పేదలకు వైద్యం కోసం జగనన్న 17 కొత్త మెడికల్ కాలేజీల్ని మరి భూమి పూజ చేసి నిర్మాణం మొదలుపెట్టి 5 కాలేజీలను పూర్తి చేసి 2 కాలేజీల్లో సీట్లు అడ్మిషన్ చేస్తే మరి ఈ రోజు కేవలం 5,000 కోట్లతో పూర్తి చేయవలసిన కాలేజీల్ని ప్రైవేట్ పరం చేసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా రాష్ట్ర ప్రజలంతా కోటి సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టి వాళ్ళ అనకాపల్లి జిల్లాలో గౌరవనీయులు సోదరులు గుడివాడ అమర్నాథ్ గారి నాయకత్వంలో
మరి సీనియర్ నాయకులు మాజీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు గారి నేతృత్వంలో అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్లమెంట్ అబ్జర్వర్స్, సమన్వయకర్తల యొక్క సమన్వయంతో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున అనకాపల్లి జిల్లాలో ఈ కార్యక్రమానికి విచ్చేసి సంఘీభావం తెలిసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గడిచినటువంటి అక్టోబర్లో విశాఖపట్నం ఉమ్మడి జిల్లా పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు నర్సీపట్నం నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ విజిట్కి జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్త పిలుపుకి వారు చెప్పడం జరిగింది. దాదాపు 2 నెలల పాటు సాగినటువంటి ఈ కోటి సంతకాల ఉద్యమం దాదాపు 1,50,00,000 సంతకాలతో ఊహించినటువంటి రెస్పాన్స్తో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ముందుకొచ్చి చేసినటువంటి సంతకాల ప్రతులన్నింటినీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల నుంచి కూడా కేంద్ర కార్యాలయానికి పంపించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో కూడా పార్టీ సీనియర్ నాయకత్వం అంతా కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఈ ఉద్యమానికి సహకరించినటువంటి వారు, అలాగే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు చూశారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 లక్షల సంతకాలని సేకరించినటువంటి ప్రతులన్నింటినీ కూడా వెహికల్ని ఇందాకే నాయకత్వం అంతా కూడా ఫ్లాగ్ ఆఫ్ చేసి తాడేపల్లికి దాన్ని పంపించడం జరిగింది. రేపు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి సంతకాల ప్రతులన్నింటినీ కూడా గవర్నర్ గారి ముందు పెట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని వారికి తెలియజెప్పి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనేటువంటి ఒక డిమాండ్ని రేపు మళ్ళీ 18వ తారీఖున చేయబోతా ఉన్నాం. తప్పకుండా ఇప్పటికన్నా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తక్షణమే ఇప్పటికన్నా వారు వెనక్కి తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సో తప్పకుండా ఈ ఉద్యమంతో పాటు అనేక ప్రభుత్వ హామీలు, ఎన్నికల ముందు చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా ఏదో తూతూ మంత్రంగా ఏదో కార్యక్రమం చేసినట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేయడమే తప్ప ఇప్పటికీ 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ప్రభుత్వం పేదవాడి కడుపు నింపేటువంటి ఏ కార్యక్రమం కూడా చేయట్లేదు తప్ప అన్ని కడుపు కొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉందనేటువంటి విషయాన్ని కూడా అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇక్కడితో ఇప్పటికన్నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాను 20 కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యాచరణ ఏ రకంగా ముందు తీసుకెళ్లాలి, ఏ స్థాయిలో తీసుకెళ్లాలి అనేటువంటిది పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిర్ణయిస్తుంది. దాని ప్రకారం ముందుకెళ్తాం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకి, అభిమానులకి, కలిసి వచ్చినటువంటి సామాన్య ప్రజలకి, ప్రజా సంఘాలకి అందరికీ కూడా మరొకసారి అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విద్యుత్ ఆదాపై అవగాహన సదస్సు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతుల మీదుగా ప్రతి ఒక్కరూ విద్యుత్ ను ఆదా చేయాలని, అదే విధంగా కలెక్టర్ ఆఫీసులో ఈరోజు స్పందనకి వచ్చిన అధికారులతో మీ ఆఫీసులో విద్యుత్ ఆదా తప్పనిసరిగా నిర్వహించి విద్యుత్ కొరత లేకుండా కాపాడాలని కోరారు. ఈ విద్యుత్ ఆదా అవగాహన కార్యక్రమంను విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ర్యాలీగా వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ కరెంటు బిల్లు లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్కు తగ్గుతూ వెళ్ళాలి. సాయంత్రం వెళ్ళేటప్పుడు అన్నీ ఆఫ్ అయిందా లేదో చూసుకునే బాధ్యత మీ సూపరింటెండెంటా, ఏవోనా ఎవరో ఉంటారు. మీకు అఫీషియల్గా ఆర్డర్ ఇవ్వాలి. మీరందరూ కూడా కరెంటు బిల్లు గ్రాడ్యువల్గా తగ్గాలి, లోయెస్ట్ రావాలి. మినిమం అనవసరంగా లైట్లు వేయడం, అనవసరంగా ఏసీలు వేయడం అనేది తగ్గించాలి. మనుషులు లేనప్పుడు ఆఫ్ చేసే సిస్టమ్ ఒకటి ఉండాలి. టాయిలెట్స్ అవన్నీ కూడా బయట నుంచి లైట్ మార్పించుకొని వెళ్ళేటప్పుడు వేసుకొని రావాలి, వస్తూ ఆఫ్ చేసుకొని రావాలి. అన్నీ కూడా ఏం కన్జర్వ్ చేయగలం, ఎంత పొదుపు చేయగలం అనేటువంటిది చూడండి. ఇక్కడ విద్యుత్ వాడటం అనేది ఒక నష్టం, అనవసరంగా వాడటం అనేటువంటిది రెండోది. ప్రభుత్వ సొమ్ము మనం మళ్ళీ పడతాం. దానికి కూడా అనవసరంగా లైట్లన్నీ ఆన్ చేయడం వల్ల,
కంప్యూటర్లు ఆఫ్ చేయకుండా వెళ్ళడం వల్ల, ఫ్యాన్లు ఆఫ్ చేయకుండా వెళ్ళడం వల్ల అది కూడా నష్టం అవుతుంది. సో అది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఉదయాన క్లీన్ చేసే వాళ్ళు కూడా 6-7 వచ్చి క్లీన్ చేస్తే, క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ లైట్స్ ఆఫ్ చేయాలి. మళ్ళీ స్టాఫ్ వచ్చేవారు ఉదయం 6 నుంచి మీరు 10 గంటలకు వస్తే 10 దాకా లైట్లు వెలుగుతూనే ఉంటున్నాయి. సో ఒక్కసారి మీ ఆఫీసుల్లో ఈరోజు రివ్యూ చేసుకోండి. సాయంత్రం ప్రొసీడింగ్ ఇవ్వమని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పేసేయండి. కన్సర్న్ సూపరింటెండెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఎలా చేయాలనేది మీరు అబ్జర్వ్ చేసి చెప్పండి. మీ ఆఫీసుల్లో ఎక్కడ అనవసరంగా ఖర్చు అవుతుందో అదంతా కూడా తగ్గించమని చెప్పాలి. ఎక్కడ అవసరం అక్కడ వాడుకోవాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, లైటింగ్ కావాలి, ఇది ఓకే. అవసరం లేనప్పుడు ఇక్కడ మాత్రమే కూర్చున్నాము, తక్కువ ఉన్నారు, వెనక లైట్లు ఆఫ్ చేసుకోవడం, ఇలాగా ప్రతిదీ కూడా, ప్రతి లైట్ ఇంపార్టెంటే, ప్రతి ఫ్యాను ఇంపార్టెంటే, ప్రతి కంప్యూటర్ ఇంపార్టెంట్. సో కొద్దిగా అది అందరూ కూడా ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ ఈ రోజుతో ప్రారంభం అవుతుంది, అందరూ కూడా ఫాలో కావాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఎంపీడీఓస్ అందరూ కూడా చెప్పండి, ఎస్సీ గారు లెటర్ పెట్టండి. అందరికీ కూడా అన్ని మండలాలు, అన్ని సచివాలయాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసరు మీ సర్క్యులర్ ఇవ్వండి మీ స్టాఫ్. డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు అందరూ మీ డివిజన్ ఆఫీసు, మీ హాస్టల్స్, స్కూల్స్, మీ మండల కార్యాలయాలు, లేదంటే వేరే గోడౌన్లు, ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ప్రతి కార్యాలయంలో కూడా, ప్రతి ప్రభుత్వ భవనంలో కూడా ఎనర్జీ సేవింగ్ మీద అవగాహన ఉండాలి. ఆ బిల్లులు కూడా రివ్యూ చేయాలి. మీరు ఈరోజు రివ్యూ స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎంత బిల్లులు కట్టారు ఎవ్రీ మంత్ అనేది రివ్యూ చేయండి. నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా తగ్గాలి, ఇంక్లూడింగ్ కలెక్టరేట్. చూసుకోండి ఎంత సేవ్ చేయగలం అనేటువంటిది ప్రయత్నం చేయండి. తప్పనిసరి చోట వాడాల్సిందే, ఉండి వాడకపోతే కూడా కరెక్ట్ కాదు, కానీ అనవసరంగా అయితే ఆఫ్ చేయాల్సింది. సో అందరికీ కూడా రిక్వెస్ట్, అవసరమైతే చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి. మీరు కూడా కొంచెం వాళ్ళకు జరుగుతున్నాయి. మెయిన్ మా ఏమేంటంటే ఎనర్జీ అన్నది కరెంటు బిల్ అనేది తగ్గించాలి. దానికి అవసరమైనటువంటి ఉపయోగాలు ఏదైతే ఉపయోగం వాడితే మనకి కరెంటు బిల్లు తగ్గుద్దో అవన్నీ మేము ఈ వారం రోజులు అందరికీ ఎడ్యుకేట్ చేసి అది అన్ని విధాలా చెప్తాము. తర్వాత జిల్లా అంతా ప్రతి స్కూళ్ళల్లో వ్యాస రచనలు, తర్వాత అన్ని పోటీలు నిర్వహిస్తాము. విద్యార్థులకి 20వ తారీఖున బహుమతి ఇస్తాము. అందరూ దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు మన కలెక్టర్ ఆఫీస్ నుంచి పాత బస్ స్టాండ్, తర్వాత మా కరెంట్ ఆఫీస్ వరకు విద్యుత్ ర్యాలీ జరగబడును. అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. పొదుపు అండి, కరెంటు బిల్లు పొదుపుగా వాడాలి. ఎంత తగ్గితే అంత మంచిది. ఆ తగ్గడానికి ఏమేమి కావాలో అన్నీ మేము చెప్తామన్నమాట. ఈ వారం రోజులు జరపబడ్డం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు చిన్నముసిరివాడ ఎంఆర్ ప్లాజాలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భవానీ జ్యువెలరీస్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కోట చిత్ర కథానాయకి సిన్నటి శ్రీదేవి చేతుల మీదుగా లాంఛనంగా ఆరంభమైంది. వేడుకలకు అతిథులుగా నగర మేయర్ పీలా శ్రీను, ఎమ్మెల్యేలు పంచుకల రమేష్ బాబు, కోళ్ల లలిత కుమారి, కార్పొరేటర్లు వసంత శంకర్రావు, ముమ్మన దేవుడు హాజరయ్యారు. సందర్భంగా అతిథులు షాపింగ్ మాల్ నందు ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన గావించారు. మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి ప్రాంత ప్రజలకు భవానీ జ్యువెలరీస్ ఉత్తమమైన సేవలు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్వాహకులు కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను సంప్రదాయ రీతిన ఘనంగా సత్కరించారు. స్థానిక నాయకులు, సంస్థ సిబ్బంది అశోక్ చందు, లోకేష్, నాని, చంద్రశేఖర్, పాత్రవ్, అరుణ పాత్రవ్ తదితరులు పాల్గొన్నారు. హెడ్ క్వార్టర్ లో భవానీ జ్యువెలర్స్ వారు భవానీ శంకర్, గౌరీ శంకర్ గారు, భవానీ గారు దంపతుల చేతుల మీదుగా మా ప్రాంతంలో కొత్త జ్యువెలరీ షాపు ప్రారంభించుకోవడం జరిగింది. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అన్ని అంగులతో నాణ్యమైన ధరలకి రకరకాల మోడల్స్తో బంగారం కానీ, డైమండ్స్ కానీ, వెండి కానీ అన్నీ కూడా నేను ఇప్పుడు చూస్తే చాలా మంచి మోడల్స్తో వాళ్ళు షాప్ ఓపెన్ చేశారు. భగవంతుడి ఆశీస్సులతో వాళ్ళు దినదినాభివృద్ధి చెంది
వారి వ్యాపారం సక్సెస్ అవటమే కాకుండా ఈ ప్రాంత ప్రజలకి నాణ్యమైన ధరలకి క్వాలిటీ బంగారాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ బ్రదర్. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఈ ప్రాంతానికి ఒక బెస్ట్ జ్యువెలరీ షాప్గా ఈ భవానీ జ్యువెలర్స్ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తాను. నమస్కారం, నేను మీ శ్రీదేవి. సో ఈ రోజు నేను శ్రీ భవానీ జ్యువెలరీ అండ్ శ్రీ భవానీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేయడానికి వచ్చాను. అండ్ నాకు అయితే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ వాళ్ళకి 3 years నుంచి స్టార్ట్ చేశారు, బట్ 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ వాళ్ళ జ్యువెలరీ కానీ వాళ్ళ డ్రెస్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ చాలా చాలా బాగున్నాయి అండ్ చాలా డిస్కౌంట్లో ఉన్నాయి ఈ రోజు మాత్రం. సో మీరు కూడా వచ్చి తప్పకుండా షాపింగ్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మరియు శ్రీ భవానీ జ్యువెలరీ షోరూమ్ 3వ బ్రాంచ్ ఓపెనింగ్ కి విచ్చేసినటువంటి మా కస్టమర్ దేవులందరికీ, మీడియా ప్రతినిధులకు, అలానే మన పంచకల్ల రమేష్ బాబు గారు, మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, అలానే పెద్దలందరికీ కూడా మా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు శ్రీ భవానీ షాపింగ్ మాల్ మరియు శ్రీ భవానీ జ్యువెలరీ 3వ బ్రాంచ్ ని మన చిన్నముషిడివాడలో మన ప్రేక్షకులు మా కస్టమర్ దేవులు అందరి ముందు ఈ రోజు మేము ఇలాగా ఓపెన్ చేసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రోజు శ్రీ భవానీ జ్యువెలరీ మరియు శ్రీ భవానీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా చాలా చాలా మంచి ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జ్యువెలరీలో తరుగు లేదు, మజూరీ లేదు, GST కూడా లేదు. ఈ రోజు మనం ఒక స్పెషల్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ వచ్చే 20వ తారీఖు వరకు ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. మా కస్టమర్ దేవుళ్ళు అందరూ వచ్చి ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ భవానీ షాపింగ్ మాల్లో చాలా చాలా ప్రత్యేకమైన ఆఫర్స్ అనేది ఈరోజు మనం ఇవ్వడం జరిగింది. వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అనేది వేల కొద్ది డిజైన్స్తో మనం ఒక స్పెషల్ కలెక్షన్ ఆఫ్ శారీస్, స్పెషల్ కలెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ వేర్, ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్ మనం ఈరోజు పెట్టడం జరిగింది. కేవలం 49 రూపాయలకే మనం ఈ ఆఫర్లో మన శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే 99 రూపాయలకి, కేవలం 99 రూపాయలకి మనం ఫ్యాన్సీ పట్టు చీర అనేది ఈరోజు మనం స్పెషల్ ఆఫర్లో ఇవ్వబోతున్నాం. ఇవే కాదు, కొన్ని పదుల సంఖ్యలో మనం ఈ రోజు స్పెషల్ ఆఫర్స్ ఇవ్వబోతున్నాము. ఈ ఆఫర్స్ అన్నిటినీ కూడా మా కస్టమర్ దేవుళ్ళు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా మా శ్రీ భవానీ షాపింగ్ మాల్ మరియు శ్రీ భవానీ జ్యువెలరీ ఫ్యామిలీ తరఫున మేము అందరికీ కూడా మనం ఇచ్చుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. విశాఖ జిల్లా పెందుర్తి మండలం GVMC 97వ వార్డు పాపయ్య రాజుపాలెం శ్రీ షిరిడి సాయి ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన సాంకేతిక విజ్ఞాన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థి ఒక్కో విధంగా ఆలోచిస్తూ పలు రకాలైన అంశాలను రూపొందించిన నమూనాలు అందరినీ ఆలోచింపజేసేలా కొనసాగాయి. కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి విద్యార్థి తాము తయారు చేసిన నమూనాల గురించి సందర్శకులకు చక్కగా వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు కేవలం తరగతి గదులకు మాత్రమే పరిమితం కాకుండా వారిలో ఉత్సాహాన్ని పెంపొందించడానికి, సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వాకా చంద్రశేఖర్ రెడ్డి, మల్లిక, పాఠశాల బోధన సిబ్బంది, బోధనేతరతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో ఎవ్రీ ఇయర్ సైన్స్ ఎక్స్పో అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది పిల్లల్లో ఎలా అంటే సైన్స్ థాట్స్ని ఇన్నోవేట్ చేయడానికి, రైజ్ చేయడం కోసం మేము ఎప్పుడు సైన్స్ ఎక్స్పోని నిర్వహిస్తూ ఉంటాము. అక్టోబర్ ఆర్ నవంబర్ అబ్దుల్ కలాం బర్త్డే అక్టోబర్ 15th ఎప్పుడు పెట్టేవాళ్ళం. ఈసారి రెయిన్స్ అవి ఎక్కువగా రావడం వల్ల డిసెంబర్ వరకు, రామానుజన్ డే వరకు కూడా డ్రాగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ సైన్స్ ఎక్స్పోలో పిల్లల ఇన్నోవేషన్స్ ఎలా ఉన్నాయంటే కొత్త కొత్త సైంటిస్టులు, అసలు వాళ్ళ ఈ ఏజ్లో 15 years బిలో సైంటిస్టులు, అంటే కొత్త సైంటిస్టులు అనేవాళ్ళు ఈ స్కూల్లో మాకు ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. వాటిలో ఈ ఇయర్ చెప్పాలంటే ఎగ్జాంపుల్ రెయిన్ డిటెక్టర్స్ అని, తర్వాత రివర్స్ క్లీనింగ్ అని, ఇలాంటి మిషన్స్ అన్నింటినీ కొత్త కొత్తవి ఇన్నోవేట్ చేసి చూపించారు. మాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే వాళ్ళకి అవకాశం అనేది ఇస్తే ప్రతి పిల్లల్లో కూడా ఒక సైంటిస్ట్ అనేవాడు ఎలా బయటకు వస్తుంది అన్నది మాకు సైన్స్ ఎక్స్పోలో ఎక్స్పీరియన్స్ అయ్యి ఎవ్రీ ఇయర్ ఇంచుమించుకు మేము 15 years నుంచి ఇదే ఫాలో అవుతూ వస్తున్నాము. ఈసారి హైడ్రాలిక్ బ్రిడ్జ్ అని, వాటర్ ఎనర్జీ అని, ప్లాస్టిక్ రోడ్స్ అని చెప్పడానికి అయితే టైం చాలదు. అలా ఎవ్రీ స్టూడెంట్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేశారు. పేరెంట్స్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. టీచర్స్ కూడా ఒక 1 month నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం కష్టపడుతూ వచ్చారు. థ్యాంక్ యూ.
నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం సర్వసభ్య సమావేశం నామమాత్రంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ లక్ష్మణమూర్తి అధ్యక్షత వహించారు. మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అప్పల నర్స, నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరమణ, ఏవో పార్థసారథి, నామమాత్రంగా ఎంపీటీసీలు, సర్పంచులు, క్రింది స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్లో ఉన్న లేఅవుట్లు 44 ఉంటే అందులో మనకి 72 లేఅవుట్ల వరకు వర్క్ మొదలుపెట్టి ప్రోగ్రెస్ చేయడం జరిగింది. అయితే మనకి 2014 నుంచి ఎప్పటివరకు కూడా ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రోగ్రామ్ని కూడా పారామీటర్గా తీసుకుంటే మన మండలానికి 2062 ఇళ్ళు శాంక్షన్ అవడం, అందులో ఇప్పటివరకు 1387 ఇళ్ళు పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇంకా 227 ఇళ్ళు మొదలు పెట్టలేదు, స్ట్రైట్ అవే క్యాన్సిల్ అయిపోయి. అవి కాకుండా ఇంకా మనకి ఈ ప్రోగ్రెస్లో అంటే వివిధ దశల్లో 487 ఇళ్ళు ఇంకా నిర్మాణ దశలో ఉండండి. అవన్నీ కూడా మనం 2026 మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్ ప్రోగ్రెస్లో హౌసెస్కి కేటగిరీ వైజ్గా ఎస్సీ బీసీ లబ్ధిదారులు ఉంటే 50,000, ఎస్టీ లబ్ధిదారులు 75,000, పీవీటీసీ లబ్ధిదారులు ఎవరంటే ₹1,00,000 కూడా అదనపు సహాయంగా గవర్నమెంట్ ప్రకటించింది. ఈ అదనపు సహాయం ఉపయోగించుకొని ఈ 487 మంది కూడా మార్చిలోపు పూర్తి చేయాలనేది ప్రభుత్వం మరియు కలెక్టర్ యొక్క ఆదేశాలు. సబ్జెక్టు పరంగా గతంలో 20 సార్లు మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరుగుతున్నప్పటికీ ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు కూడా ప్రశాంతంగా జరగాలి. ఎంపీడీఓ గారు ఎలా జరుగుతుంది ఏంటి, నేను కొత్తగా వచ్చాను, జరిపించాలి, బాగా జరిపించాలన్నారు. మొదటిసారి వచ్చినప్పటికే మొత్తం ఒక రకంగా మార్పు జరిగాయి. అలాగే లైటింగ్ కూడా ఆయన స్వరంతో వేయడం, మొత్తం స్టాఫ్ అందరూ ఆలోచించి ఆయన స్వరంతో వేయడం జరిగింది. కనుక ఈ సర్వసభ్య సమావేశం సక్రమంగా జరిగించాలని అందరినీ కూడా గౌరవ మర్యాదగా అందరినీ వేడుకోవడం జరుగుతుంది. మొదటగా టైం అవుతుంది కనుక ఒక్కొక్కరికి తెరవడం జరుగుతుంది కనుక. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామం అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చంద్రబాబు నాయుడు ఆర్థికంగా సాయాన్ని అందజేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మడికే ప్రసాద్, తోము బాబు, పెనుకొండ లక్ష్మీపతి, బేతా సత్యనారాయణ, గొల్లపల్లి భాస్కర్, మల్లిపూడి వీరబాబు పాల్గొన్నారు. కొమ్మూరి వీరవేణి ఇద్దరికి కలిసి ₹1,00,000 గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనారోగ్యం ఖర్చులు ఏదైతే హాస్పిటల్ అయినాయో పేదవాడి భరాయించుకోవడం కష్టం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా అన్నారు. అదే మాటతో ఈరోజు దుర్గాడలో మరి బండి నాగ సత్యనారాయణ గారికి, కొమ్మూరి వీరవేణి, అనకాపల్లి గవరపాలెం శ్రీ గంగ పరదేశం ఆశ్రమ ప్రాంగణంలో ఎస్టీ గ్రూప్ చైర్మన్ గురుభవాని, కాన్రేగుల శ్రీరామ్, గురుభవాని, మద్దాల శ్రీను ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ 31వ చండీయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. చండీయాగ మహోత్సవాలలో భాగంగా శనివారం గంగ పరదేశం ఆశ్రమంలో ఎస్టీ గ్రూప్ అధినేత గురుభవాని, కాన్రేగుల శ్రీరామ్, సంతోష్ కుమారి దంపతుల సారథ్యంలో అమ్మవారి నిమజ్జనం మహోత్సవం ఘనంగా జరిగింది. రథంపై ఊరేగించారు. కార్యక్రమాలతో ఊరేగించారు. అనంతరం ఏటికొప్ప కైలూరు కాలువలో అమ్మవారిని నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో భక్తులు, మహిళలు, శ్రీ గంగ పరదేశం ఆశ్రమ భవానీ భక్తులు పాల్గొన్నారు. జై భవానీ, జై జయ భవానీ. శ్రీ గంగ పరదేశం భవన భక్తుల ఆధ్వర్యంలో 31వ చండీయాగ మహోత్సవాల భాగంగా ఈరోజు ముగింపు మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం అమ్మవారికి మహా నైవేద్యంతో ఈ యొక్క ఉత్సవాన్ని ప్రారంభించి మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ అనేది అనేక మంది భక్తులకు ఇక్కడ విరివిగా మేము మరియు మా గురుభవన్ల ఆధ్వర్యంలో ఇక్కడ అత్యంత విశేషంగా మేము జరిగింది. మరి ఈ యొక్క ఉత్సవాలని సుమారుగా 31 సంవత్సరాల నుంచి కూడా మేము నిర్వహిస్తున్నాం. అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న సంస్థ ఏదైనా ఉంది అంటే అది శ్రీ గంగ పరదేశమ్మ భవన భక్తుల ఆశ్రమం చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ యొక్క ఆశ్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా ముందుకు నడిపిస్తున్నటువంటి మా గురుభవాని మద్దాల శ్రీని గారికి
మా యొక్క గంగపరదేశమ్మ భవన భక్తుల ఆశ్రమం ద్వారా మేమందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఈరోజు ముగింపు సందర్భంగా మరి భారీగా అమ్మవారి ఊరేగింపు మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేయడానికి నిర్వహించుకొని అనేక సాంస్కృతిక కార్యక్రమాలని ఇక్కడ ఏర్పాటు చేశాము. మరి ఈ యొక్క ఊరేగింపు అంతా అనకాపల్లి గౌరపాలెం పురవీధుల గుండా ఊరేగించి మెయిన్ రోడ్డు మీదుగా మరి కొప్పాక దగ్గర ఉన్న ఏలేరు కాలంలోని అమ్మవారి నిమజ్జన మహోత్సవం కార్యక్రమం ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి అశేషంగా భక్తులందరూ కూడా ఇక్కడ విరివిగా విచ్చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మా యొక్క ఆశ్రమం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. అనకాపల్లి గవరపాలెం శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానంలో జరిగే లక్ష ప్రదర్శన జయప్రదం చేయాలని ఆలయ చైర్మన్ దాడి బుజ్జి ఆదివారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధనుర్మాసం పురస్కరించుకుని నెల 16 నుండి జనవరి 16 వరకు లక్ష ప్రదర్శన ఆలయ ప్రాంగణం చుట్టూ జరుగుతుందన్నారు. మాజీ మంత్రి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామకృష్ణ సూచనల మేరకు మొట్టమొదటిసారి కార్యక్రమాన్ని రూపకల్పించారు. 220 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో జరిగే లక్ష ప్రదర్శనతో భక్తులు స్థానికులు పాల్గొని ఆశీస్సులు పొందాలని కోరుకున్నారు. కార్యక్రమంలో గవర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ, ఆలయ ధర్మకర్తలు బుద్ధ ఆదిలక్ష్మి, ఎల్లబెల్లి ధనలక్ష్మి, కాండ్రేగుల మహాలక్ష్మి, పేకేటి తులసి, బుగత కోటేశ్వరరావు, ఎండపల్లి చంద్రశేఖర్, మంగళపల్లి సుబ్రహ్మణ్యం, బొడ్డేడ చలపతిరావు, ఆలయ అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి ప్రాంతం గౌరపాలలో వేంచేస్తున్న శ్రీ 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 సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా మొట్టమొదటిసారిగా ఈ లక్ష ప్రదక్షిణ మా కమిటీ వారు అనుకొని మన బంకుపల్లి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఈ నెల రోజుల పాటు ఈ జరిగే ధనుర్మాసం కార్యక్రమంలో భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి గొప్ప పాత్రగా కోరుకుంటాము. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా గౌరవనీయులు కొంతాల రామకృష్ణ గారు, ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామకృష్ణ గారు, అదేవిధంగా ఎంపీ సీఎం రమేష్ గారు, వీళ్ళ ఆశీస్సులతో ఇటువంటి మంచి కార్యక్రమాలు మేము అందరం చేయగలుగుతున్నామండి. జై హింద్. మా చైర్మన్ గారికి, ధర్మకర్త మండలం వారికి మరియు ప్రధాన అర్చకుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు. 3 ప్రదక్షిణాలు చేస్తే మొదటి ప్రదక్షిణం విరాళ దాతలకు వెళ్తుంటుంది, రెండో ప్రదక్షిణం ఆలయం కట్టిన నిర్మాతలకు వెళ్తుంది, మూడో ప్రదక్షిణం భగవంతుడికి వెళ్తుంది అంటున్నారు. కానీ ఈ లక్ష ప్రదర్శన ఒక నెల రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక చింతన మహాద్వీపాన్ని యజ్ఞాన్ని చేస్తున్నటువంటి ఈ మహాశయులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరియు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా భక్త మహాశయులకు మరియు జగన్నాథ స్వామి పండగ రోజే కాదు 365 రోజులు కూడా భగవంతుణ్ణి దర్శించుకోవాల్సినటువంటి స్థితిని కల్పించినటువంటి చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి వారికి మరియు సహకరించిన ప్రజాప్రతినిధుల వారికి మరియు ప్రధాన అర్చకుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్, జై జగన్నాథ్. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలభద్రాభ్యాం జగన్నాథాయ మంగళం. మనకి సుమారుగా 200 సంవత్సరాల పూర్వం నిర్మితమైనటువంటి మన శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం గౌరపాలెంలో ఉంది, అనకాపల్లి. ఈ ఉన్నటువంటి దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి పూజా విధానాలు ప్రతి ధనుర్మాసంలో కూడా జరుగుతాయి. రేపు 16వ తారీఖు ధనుర్మాసం మంగళవారం ఉదయం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ధనుస్సు ప్రారంభమవుతుంది. మళ్ళీ 16వ తారీఖు జనవరి వరకు ఈ వ్యవస్థ ఉంటుంది. ఈ మధ్యలో మాకు కొత్తగా వచ్చినటువంటి చైర్మన్ గారు, తర్వాత ధర్మకర్తలు అందరూ కూడా ఒక ఆలోచన చేశారు. సాధారణంగా జగన్నాథ స్వామి రథయాత్ర సమయంలోనే జనాలు రావడం, తర్వాత మిగతా విషయాల్లో రాకపోవడం, ఆ మిగతా సంవత్సరం అంతా మామూలుగా గడిచిపోవడం జరుగుతుంది. అలా కాకుండా మాకు జగన్నాథ స్వామి వారి దేవాలయం అంటే మన గౌరపాలెంలోనూ తర్వాత ఇతర అనకాపల్లి మొత్తం అందరికీ కూడా చాలా విశేషమైన భక్తి ఉంది. కానీ దేవాలయంలోకి వచ్చి దాన్ని నమస్కారం చేసుకోవాలి, వెళ్ళాలి, ఈ అలవాటు తక్కువ ఉంది. ఆ అలవాటు వృద్ధి చేయాలనేటువంటి సదుద్దేశం చేత మా చైర్మన్ గారు వాళ్ళందరూ మంచి ప్లాన్ చేశారు, ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచన ఏంటంటే లక్ష ప్రదక్షిణ కార్యక్రమం అని చెప్పి రేపు 16వ తారీఖు మంగళవారం నుంచి 16 ఫిబ్రవరి వరకు జనవరి 16 వరకు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎవరు ఎంత శక్తి ఉంటే అంతమంది కూడా వచ్చి దేవాలయం చుట్టూ, పెద్ద దూరం కాదు కాబట్టి చాలా కౌంట్ కూడా చాలా సదుపాయంగా జరుగుతుంది, తక్కువ పరిధిలో తిరుగుతాం కాబట్టి
ధ్వజస్తంభం మీదుగా స్వామివారి చుట్టూ ప్రదక్షిణం చేసి ఎంతమంది ఎన్ని చేశారో ఓ చీటి మీద రాసారు, అక్కడ డబ్బా పెడతారు, ఆ డబ్బాలో వేసేస్తే 1,00,000 ప్రదక్షిణలకి పూర్తవుతుంది. ఎప్పుడైతే 1,00,000 ప్రదక్షిణలు పూర్తవుతాయో మనం అందరం కూడా పరిపూర్ణంగా చేసినట్టుగా దీనికి ఆలోచన ఉంటుంది. అంతే, జనాల్ని దేవాలయంలోకి రప్పించాలని, హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి అంటే జనాలు దేవాలయంలోకి రావాలి. జనాలు దేవాలయంలోకి రావాలంటే ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి. అది మంచి కార్యక్రమం అయి ఉండాలి. ఇన్ని సదుద్దేశంతో మంచి ఆలోచన చేసి మా చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి ప్రతి వారు రేపు మంగళవారం నుంచి ఉదయం పూట ఎక్కువ వస్తే ధనుర్మాసం కాబట్టి ప్రసాద వితరణ కూడా చక్కగా చేస్తాం. అన్నీ కూడా తప్పకుండా వచ్చి ప్రసాదాలు తీసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా సవనీయంగా మనం చేస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా మనకి మన నాయకులైనటువంటి రామకృష్ణ గారు వాళ్ళందరూ కూడా, అంటే నాయకుల పేర్లు అవన్నీ కూడా పెద్దలు మన ధర్మకర్త గారు మనవి చేస్తారు. రామకృష్ణ గారు మొదటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా ఈ దేవాలయంలో ఇప్పుడు మనం ఈ మండపంలో కూర్చున్నామంటే వారి తండ్రి గారైనటువంటి సుబ్రహ్మణ్యం గారి తాలూకా దయవల్లే ఈ నిర్మాణాలు అన్నీ కూడా జరిగాయి. అప్పుడు మా చిన్నప్పుడు రామచంద్రమూర్తి గారు వాళ్ళు ఉన్నప్పుడు, చైర్మన్ ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి లిస్టులు రాసి చందాలు చేసినటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఆ పెద్దలందరూ కూడా మనకి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. ఈ విషయాలన్నీ కూడా పెద్దలు మనకి మా ధర్మకర్తల వారు తెలియదు. పిఠాపురం పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఉన్న పాడా కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడా ఎఫ్ఈఎస్సీ పీడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. నియోజకవర్గంలోని ప్రజల నుంచి సమస్యల పరిష్కారంపై పీడీకి ఇతర అధికారులకు అర్జీలు అందించారు. ఇటు కాకినాడ రోడ్డు, అటు డిగ్రీ కాలేజ్ మీదుగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు అపరిశుభ్రతంగా దారుణంగా ఉందని, మారిందని పిఠాపురం మహారాజా రైల్వే వారధి పరిసర ప్రాంత అభివృద్ధి కమిటీ సభ్యులు బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమన్రా సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. దీనివలన ఇక్కడి ప్రజలు ఇక్కడకు వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులను తొలగించడంలో అధికారులు వారి కనీస బాధ్యతల్ని కూడా నిర్వర్తించలేదట్లేదని అధికారులు మేల్కొని నియంత్రణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆదేశించారు. యనమన్రా సూర్యనారాయణ, పెంకే సతీబాబు మీడియాతో మాట్లాడారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి మన కొత్తగా వేసినటువంటి ఫ్లైఓవర్ మహారాజా వారధి చివరి దాకా కూడా అపరిశుభ్రంగానూ అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారింది. ఇవాళ పిఠాపురంలో ప్రజలు రోడ్డు మీద ఎటువంటి భద్రతా ప్రమాణాలు ఏ రకంగా చూసినా సరే రోడ్డులను ఆక్రమించేసి రోడ్ల మీద ట్రాక్టర్లు కలపతోటి లోడ్ చేసినటువంటిది, తర్వాత ఈ రోడ్ల మీద చెత్త వేసి సాంఘిక దురాచారాలు ఈ వేళకి చదువుకున్నారు. అయినా సరే రోడ్ల మీద చెత్త పోసి రోడ్ల పక్కన ఎంత అపరిశుభ్రంగా ఉందో, తర్వాత రైతు కాలువలు అన్నీ కూడా ఈ చెత్తలతో మూతపడి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలన్నీ కూడా ఈ కాలువల్లో వదిలిపెడుతున్నారు. ఇవన్నీ కూడా అధికారుల పర్యవేక్షణ లేదు అనడానికి ఖచ్చితమైన నిదర్శనం. ఇవన్నీ కూడా మీరు సత్వరం ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలంటే అధికారులు చొరవ తీసుకుని కొన్ని కోట్ల రూపాయలతోటి వేసినటువంటి రోడ్లు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మీరు సహకరించాలని చెప్పని మన మహారాజా వారధి నుంచి మేము కోరుతున్నాం. లైట్లు వెలగటం లేదు. పిఠాపురం మహారాజా వారధి ఎక్కేటప్పుడు లైట్లు వెలగటం లేదు. ఆ మహారాజా వారధి కింద అనేక అసాంఘిక కార్యక్రమాలు లైట్లు లేని కారణంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అధికారులు మీ దృష్టిలోకి తీసుకుని మీ ప్రజలకు ఉపయోగపడేలాగా, రక్షణ కలిగేలాగా ఏర్పాటు చేయాలని చెప్పనేసి కోరుతున్నాం. ఈ గంగానగరం విరవాడ అయితే మేము గత 60 సంవత్సరాలుగా మేము గంగానగరం ప్రాంతంలో నివసిస్తున్నాము. మా ఇంటి స్థలం వచ్చేసి మున్సిపాలిటీలో ఉంది. ఓటింగ్ మ్యాప్ వచ్చేసి మొత్తం అంతా విరవాడ పంచాయతీలో ఉంది. దానివలన ఏ నాయకులు దేనికి సంబంధం లేదు, మీరు పిఠాపురానికి పనిచేయట్లేదు, విరవాడకి సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. మాకు ఏదో విధంగా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మేము మాకు వచ్చేసి డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఎటువంటి ఏ అభివృద్ధి కూడా జరగటం లేదు. దానివల్ల మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఏమన్నా నిరసనలు చేసినా ఏం చేసినా మీరు ఎరవాడ చెందలేదు, పిఠాపురం చెందలేదు, మేమేమి చేయమంటున్నారండి. పింఛనీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా మేమేమి ఇక్కడ మీకు ఇవ్వాల్సిన పని లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. అందు కాబట్టి మీరు న్యాయం చేయాలా. మాకు డ్రైనేజీల్లో నీళ్ళు రోజు తోడు పోసుకుంటున్నామండి. పిల్లలకు నీరసాలుగా ఉన్నా ఏమున్నా మేము ఎక్కడికి వెళ్ళాలో మాకేం తెలియట్లేదు. మేము ఇరవాళ్ళలో ఉన్నాం కాబట్టి ఓట్లు వెళ్తున్న నాడు మాత్రం వచ్చి అందరూ అడుగుతున్నారు. మళ్ళీ ఉత్తప్పుడు ఎవరో కనిపించలేదు. ఓట్లు వేయమని మాత్రం వస్తున్నారండి.
పోనీ మీరు ఇలాగ అడుగుతున్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే మీరు పిఠాపురం ఏరియా ఉన్నారు, మీరు పిఠాపురం చూసుకోవాలంటున్నారండి. రైతులు పంటలు పండించుకునేందుకు పుష్కలంగా నీరు అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారని, రైతులెవరూ అధైర్యపడవద్దని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం నియోజకవర్గం 5 మ్యాన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలిపారు. ఈ కొత్తపల్లి మండలం కొండవరం, ఎండ్లపల్లి తదితర గ్రామాల్లో రైతులకు నీటి ఎద్దడి ఏర్పడింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అధికారులతో మాట్లాడుతూ రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, గోదావరి తూర్పు డెల్టా చైర్మన్ మురాలిశెట్టి సునీల్ కుమార్ కొండవరం, ఎండపల్లి గ్రామాల్లో పర్యటించారు. మాట్లాడుతూ నీరు వెద్దటి లేకుండా పీబీసీ కాలువల ద్వారా అన్ని పంట పొలాలకు నీరు అందించడం జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో తుమ్మల రామస్వామి, పెండం దొరబాబు, తుమ్మల రామస్వామి, మురాల సునీల్ కుమార్, పీబీసీడీఈ రామ్ సంతోష్ మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ఉప్పాడ కొత్తపల్లి మండలం ఎండపల్లి, కొండవరం, కొమరగిరి పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో నీటి ఎద్దడి ఉందన్న విషయం తెలుసుకోగానే 2-3 రోజుల క్రితమే మనం ఈ సమస్యని మన ఎంపీ తంగిలో ఉదయశ్రీనివాస్ గారి దృష్టికి, అలాగే పెద్దలు తుమ్మలబాబు గారు, మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు గారి దృష్టికి అందరికీ తీసుకెళ్లిన తర్వాత వారు పార్టీ పెద్దలు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే యూజువల్ గా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3,000-3,500 క్యూసెక్ల నీటిని విడుదల చేసే అధికారులు వెంటనే తక్షణ చర్యలు చేపడుతూ ఈ రోజు నిన్న సాయంత్రమే 4,400 వరకు పెంచి మనకి పీబీసీలో ఉన్న 30,000 ఎకరాల ఆయకట్టుకి కూడా ఇబ్బంది లేకుండా నీరు అందించే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. సామకోట లాకుల దగ్గర ఇప్పుడు సఫిషియెంట్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. 5.5 లెవెల్స్కి వచ్చింది. కింద కూడా డిశ్చార్జ్ ఇప్పుడు 150 నుంచి 170 డిశ్చార్జ్ అవుతా ఉంది. సాయంత్రానికి అది 200 డిశ్చార్జ్ కూడా పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. మనకి 4,400 హై కెపాసిటీలో వాటర్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి పీబీసీకి రానున్న 2-3 రోజుల్లో పూర్తిగా వాటర్ అందుకునే పరిస్థితి ఉంది. రైతులు ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, పోరాడి నీరు తెచ్చే బాధ్యత మాది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఎకరం కూడా ఆకుమడి కూడా ఎండనేమో. పూర్తిగా నీరు అందించడానికి మా శాయశక్తుల రాత్రులు పగలు కృషి చేస్తా ఉన్నామని తెలియజేస్తూ రైతులు ధైర్యంగా ఉండాల్సిందిగా జనసేన పార్టీ తరఫున వినిపించుకుంటాను. పిఠాపురం నియోజకవర్గం రైతు సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ, ఏ రైతుకి కూడా నీటి ఎద్దడి రాకూడదు దాని దిశగా ఇక్కడ చైర్మన్ గా ఏలేరు చైర్మన్ గా ఉన్నటువంటి సునీల్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు, అలాగే నేను కూడా దీని మీద ఆల్రెడీ డిపార్ట్మెంట్ కి 4 రోజుల క్రితమే చెప్పడం జరిగింది. రైతుల యొక్క సమస్యని డిపార్ట్మెంట్ ఆ దిశగా కూడా ముందుకెళ్తున్నట్టు సందర్భం. ఎందుచేతంటే పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేక శ్రద్ధతోటి అధికారులు చూడవలసిన అవసరం ఉంది. ఎందుచేతంటే తుఫాను వచ్చినా కూడా ఎక్కువ వాటర్ ఏలేరు ప్రాజెక్ట్ నిండిపోయినా వదిలేసి పిఠాపురం నియోజకవర్గాన్ని ముంచుతున్నాయి. అలాగే తక్కువ నీరున్నా కూడా నీటి ఎద్దడి ఈ నియోజకవర్గానికే ఉండే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితిని ప్రత్యేక శ్రద్ధతోటి ఇక్కడ ఉండే అధికారులు, ఏలేరు చైర్మన్ గా ఉండే సునీల్ గారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి చూడవలసిన బాధ్యత ఉంది. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో బాబు గారు ఉన్నారు. అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ గతంలో మేము ఎప్పుడు కూడా తగులు పడే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ సాల్వ్ చేయడానికి బాబు గారి ద్వారా కూడా దాన్ని ఉపయోగించుకుని ఈ నియోజకవర్గ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా రైతుకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి మేమందరం కలిసి సమిష్టిగా పనిచేసి అధికారుల్ని ప్రతి ఒక్క రైతుకి కూడా ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ కొత్తపల్లి మండలం గ్రామాలన్నీ కూడా మరి నీటి కోసం రైతులందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి గోదావరి డెల్టా చైర్మన్గా ఉన్నటువంటి సునీల్ గారు కానీ, ఎక్స్ఎమ్మెల్యే పెండం దొరబాబు గారు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. రైతులందరినీ కూడా మాట్లాడటం జరిగింది. రైతులందరూ ఒకటే కోరుతున్నారు, మాకు అర్జెంటుగా నీరు నారుమళ్ళు పోసుకున్నాం, నారుమళ్ళు ఎండిపోతా ఉన్నాయి, మాకు అర్జెంటుగా నీరు కావాలని అడుగుతాం. ఒక పక్కనే ఆల్రెడీ గోదావరి డెల్టా నీరు వదలటం జరిగింది. గోదావరి డెల్టా ఉప్పాడు ప్రాంతం శివారు ప్రాంతం కాబట్టి ఇటు తీర ప్రాంతానికి దగ్గరగా ఉప్పాడు కొత్తపల్లి మండలం ఉంది, కొద్దిగా లేట్ అయింది. రేపు 9:30కే ఏలేరు కూడా నీటిని వదలటం జరుగుతూ ఉంది. రైతులకి సుమారుగా 1,500 క్యూసెక్ల నీరు వదలటం జరుగుతూ ఉంది.
రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయానికి ఇక్కడ రైతులకు నీరు అందుబాటులో తేవడానికి మేము అందరం కృషి చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పేది ఒకటే, పిఠాపురం నియోజకవర్గంలో అటు వరద వచ్చేటప్పుడు వరద ముప్పుగా అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, అలాగే నీటి ఎద్దడి ఉన్నప్పుడు నీటి సకాలంలో తెచ్చేటువంటి బాధ్యత కూడా మేము అందరం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని మీదటే ఈరోజు రైతులతో సమీక్ష జరపడం. రేపు కానీ ఎల్లుండు మధ్యాహ్నానికల్లా ఉప్పాడ, ఎండపిల్లి, కొండవరం ఈ ప్రాంత రైతులందరికీ కూడా నీరు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పిఠాపురం నియోజకవర్గంలో కొండవరం, ఎండపిల్లి ఈ ప్రాంతాలకి నీరు కొద్దిగా 4 రోజులు లేట్ అవడానికి కూడా కారణం అక్కడ పైన ఏలేరు మీద అటు ఎస్తిమ్మాపురం దగ్గర కానీ ముక్కోలు దగ్గర కానీ కాలువలు బాగు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ కాలువలు రిపేర్ అవుతే మనకి ఎప్పుడు ఆకుండా నీరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా రైతులకు సకాలంలో నీరు అందించేటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ఏదైతే నాయకులు గోదావరి డెల్టా చైర్మన్ సునీల్ గారు ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యే గారు దొరబాబు గారు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా నేను ఉన్నాం, ఇక్కడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు, మేము అందరూ కూడా ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి ఒక పక్క ఇప్పటికే గోదావరి డెల్టా నీరు వదలటం జరిగింది. అది రేపు సాయంకాలానికి గోదావరి డెల్టా అందుద్ది. రేపు ఉదయానికి ఏలేరు కూడా వదలటం వల్ల ఎల్లుండి కల్లా రైతులకు సకాలంలో నీరు అందించేటువంటి బాధ్యత మేము తీసుకున్నామని పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడా ఎటువంటి ఇది రాకుండా రైతులు పక్షపాతిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల వరకు మేము అందరం ఈ ఒక పక్క ఇరిగేషన్ అధికారులతో పక్క రైతులతో మాట్లాడి వారికి చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా ఈరోజు ఒకటే అడిగారు, మీరు ఇప్పుడు వస్తారని మాకు రేపు సాయంత్రం కల్లా నీరు కావాలని వారు అడగడం జరిగింది. ఎల్లుండి ఉదయానికే నీరు అందించేటువంటి బాధ్యత మేము అందరం తీసుకోవడం జరిగింది. నమస్కారం అండి. మనకి నేను పిఠాపురం బ్రాంచ్ కెనాల్ డిఈని. ఇప్పుడు ఈ పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కింద మనకి 32,000 ఎకరాలు ఆయకట్టు ఉందండి. ఇదంతా కూడా మనకి ఇది అంతా కూడా టైలాండ్, మనకి గోదావరికే కాదు అదేవిధంగా ఏలేరుకి కూడా టైలాండ్ ఉందని కొన్ని టైలాండ్లో ఉన్నటువంటి సమస్యలు సర్వసాధారణంగా ఉంటాయి. కానీ అటువంటి సమస్యలు కూడా ఇటు పునరావృతం కాకుండా మేము అధికారులు అందరూ కూడా నాయకులతో సమిష్టిగా ప్రయత్నం చేస్తున్నామండి. ఇప్పుడు మనకి పిఠాపురం బ్రాంచ్ కెనాల్కి మనకి గోదావరి నుంచి వచ్చే వాటర్ 150 క్యూసెక్ల వరకు వస్తుంది. కానీ మనకి 300 క్యూసెక్లు వస్తాయి కానీ సరిపోదు. దీనికి సప్లిమెంటరీగా మనకి ఏలేరు నుంచి రేపు విడుదల చేసేటువంటి ఏలేరు ప్రాజెక్టులో రేపు విడుదల చేస్తామండి. ఆ విడుదల చేసేటువంటి వాటర్ ఇదంతా కూడా సప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఒక 2 days మాత్రం రైతులందరూ ఒప్పుపెట్టినట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అందరికీ కూడా నీరు సమృద్ధిగా అందజేస్తామని ఈ పత్రికా ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా జగ్గంపేటలో శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థల వారి ట్రై ఇట్ ఎగ్జామ్ లో 1200 మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ప్రజ్ఞ విద్యా సంస్థ చైర్మన్ బండారు నాగబాబు తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ పరీక్ష అనేక మంది విద్యార్థులు తమ నైపుణ్యతను ప్రదర్శిస్తూ ఎగ్జామ్ ఎంతో ఆసక్తిగా రాశారని, 1200 పైగా పరీక్షలో పాల్గొన్నారని, పేపర్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, పరీక్షకు హాజరవ్వడానికి విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. పరీక్షలు గెలుపొందిన విద్యార్థులకు 21వ తారీఖు ఆదివారం నాడు గెలుపొందిన విద్యార్థులకు మొదటి ప్రైజ్ 10,000, రెండో ప్రైజ్ 5,000, మూడో ప్రైజ్ 3,000 ఇలా బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తమ తల్లిదండ్రులు ఉన్నారు. In our college, we have CCTVs in each and every class. We have weekends every day. Moreover, we have study halls too. We have CBCR and educated, experienced faculty in our college. We have AC classrooms for intermediate students. My college given to me academic knowledge not only, but confidence, values and discipline, through which I can guide in my future. Once again, thank you to our chairman sir, Nagababu sir, Swathaman, Abhi sir, teachers and parents and everyone who made this day possible. Thank you everyone. నేను శ్రీ ప్రజ్ఞ విద్యా సంస్థల చైర్మన్ బండారు నాగబాబు మాట్లాడుతున్నాను. ఈరోజు అనగా 14/12/2025
ట్రైట్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఇది 3 కేటగిరీలో నిర్వహించడం జరిగింది. ఈ రోజున అన్ని పాఠశాల నుంచి, అంటే ప్రైవేట్ పాఠశాల నుంచి, గవర్నమెంట్ పాఠశాల నుంచి, చుట్టుపక్కల 5-6 మండలాల నుంచి ఈ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులు ఇంచుమించుగా 1200 మంది పైగా విద్యార్థులు వచ్చి ఈ పరీక్ష రాయడం జరిగింది. చాలా ఉత్సాహంగా విద్యార్థులు పాల్గొని చాలా వాళ్ళ యొక్క టాలెంట్ నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ విద్యార్థులకి, ఈ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులకి మేమే ట్రాన్స్పోర్ట్ కల్పించడం జరిగింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన తల్లిదండ్రులకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను వచ్చే ఆదివారం అనగా 21/12/2025న అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ 3 కేటగిరీలకు సంబంధించి 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి మొదటి ప్రైజు 10,000, రెండవ ప్రైజు 5,000, సబ్ జూనియర్ సంబంధించి మొదటి ప్రైజు 5,000 రూపాయలు, రెండవ ప్రైజు 3,000 రూపాయలు. అలాగే జూనియర్ సంబంధించి మొదటి ప్రైజు 5,000 రూపాయలు, రెండవ ప్రైజు 3,000 రూపాయలు. ఈ ప్రైజ్ మనీ సంబంధించి వచ్చే ఆదివారం అనగా 21/12/2005 ఆదివారం అనౌన్స్ చేయడం, అలాగే ముఖ్య అతిథుల సమక్షంలో ఈ ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో వైసీపీ వారు చేస్తున్న వైద్య కళాశాలలపై చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు ఏమీ లేవని విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు అన్నారు. గోపాలపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైద్య కళాశాల నందు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న పీపీపీ విధానం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. దీని ద్వారా రైతు విద్యను అభ్యసించాలనే వారి సంఖ్య రాష్ట్రంలో మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంబీబీఎస్ తరగతి గదుల నిర్మాణం లాంటివి ఉంటేనే అనుమతించేవారు. 2022 గైడ్లైన్స్ ప్రకారం 5 మెడికల్ కాలేజీల నిర్మాణాలు 33% పూర్తి అయినా కూడా ఎన్ఎంసీ 2023-24లో కాలేజీల ప్రారంభానికి అనుమతించింది. అందుకే 23-24 అంటే లాస్ట్ ఇయర్ మాత్రమే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది, కానీ 22-23 ఇవ్వలేదు. బికాజ్ రూమ్స్ కంప్లీట్ కాలేదు. అది విద్యార్థులకి వృధా అయింది. ఎన్ఎంసీ రిపోర్ట్ స్పష్టం చేసింది. అందువల్ల పులివెందల మెడికల్ కాలేజీకి కూడా అనుమతి ఇవ్వాల. పులివెందల్లో ఆయన దగ్గర ఉండే కాలేజీ కూడా కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయలేని కారణంగా పర్మిషన్ రాలా. 2024లో ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ప్రకారం పులివెందుల కాలేజీ హాస్పిటల్ నిర్మాణం పూర్తి కాలేదు. సిబ్బంది నియామకం కూడా 50% లోపే జరిగింది. సో ఇది పీపీపీ విధానం గురించి వైసీపీ కేవలం రాజకీయ స్వార్థంతో, తప్పుడు ప్రచారంతో ప్రజల్లో లేనిపోని అపోహల్ని, భయాల్ని కలిగిస్తుందనేటువంటిది మీ అందరికీ తెలియజేయాలని ఈరోజు ప్రయోజనాలు అసలు వీరికి అక్కర్లేదు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే ప్రయత్నం తప్ప ఈ అబద్ధ ప్రచారంతో మరి ఆంధ్ర ప్రజలు అమాయకులు కారనేటువంటిది ఒకసారి తెలియపరుస్తున్నారు. ఏదో దళారీ వ్యవస్థ చేస్తుందని, ప్రైవేటైజ్ చేశారని అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈ విలువైన సంపదని మనకే ఉంచుతున్నాం. ఈ విలువైన సంపదని వారికి ఎవరికో దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చేసే ఆరోపణలో వాస్తవాలు లేవని, ఈ పథకాలు ఇవన్నీ కూడా ఫోర్జరీలు అలవాటు అయినటువంటి వారు వీళ్ళందరూ. అలాంటి సంతకాలు చేసి ఈరోజు ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి, ప్రజలకి తప్పుడు సమాచారాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పీపీపీ విధానం రాష్ట్ర విద్యార్థులకి సీట్లు పెరుగుతున్నాయి, మెరుగైన సర్వీసెస్ వస్తాయి, ప్రభుత్వ యాజమాన్యం ఉంటుంది, వేగవంతంగా అభివృద్ధి చేస్తూ మెడికల్ కాలేజీల్లో సీట్లు వస్తాయి అనేటువంటిది స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నా. జగన్ నాయకులందరికీ అక్కడున్న అరకొర సదుపాయాలు ఇప్పుడు ఈ పీపీపీ మోడ్లో తీసుకున్న నిర్ణయాల వల్ల అన్ని కాలేజీల్లో కూడా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసినాయి. ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజీలు కానీ ఈరోజు ట్రైనింగ్ అయ్యేటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అభ్యున్నతి కావాలి, ఎక్సలెంట్ స్టూడెంట్స్ మన రాష్ట్రం నుంచి తయారు కావాలి, మంచి డాక్టర్లు తయారు కావాలనేటువంటి సంకల్పం ఇందులో ఉంది తప్ప వేరే లేదని మీ ద్వారా వారందరికీ స్పష్టం చేస్తాను.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామ శివారులో అక్రమంగా కోడి పందాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ముఠాపై శనివారం పోలీసులు దాడులు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు రావులపాలెం రూరల్ సీఐ బిహెచ్ విద్యాసాగర్ పర్యవేక్షణలో ఆత్రేయపురం ఎస్ఐఎస్ రాము సిబ్బందితో కలిసి ఉచ్చిలి ఏటుగట్టు దిగువన ఏర్పాట్లు చేస్తున్న కోడి పందాల శిబిరంపై దాడి చేశారు. ఈ కోడి పందాలకు ఏర్పాట్లు చేస్తున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6,000 నగదు 40 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ జూదాలు అసాంఘిక కార్యకలాపాలను సహించబోమని తెలిపారు. నా మ్యాన్ బ్యాగ్ ఇది మన మ్యాన్ బ్యాగ్ ఏదండి ఆటోలు పెట్టుకోవాలి చూడు తమ్ముడు మ్యాన్ బ్యాగ్ ఉంది దగ్గర. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం న్యూఢిల్లీలో మృతి చెందిన మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి భౌతిక కాయం ఆదివారం అమలాపురం చేరుకుంది. ఈ రోజు అమలాపురంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి శనివారం తెల్లవారుజామున న్యూఢిల్లీలో గుండెపోటుతో మృతి చెందారు. కృష్ణమూర్తి భౌతిక కాయాన్ని సందర్శించి పలువురు నాయకులు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. మల్లేశ్వరరావు, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. మరి స్వర్గీయ కుసుమ కృష్ణమూర్తి గారు అమలాపురం రిజర్వ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 3 దఫాలు ఎన్నికై మరి కాంగ్రెస్ పార్టీలో ప్రముఖమైనటువంటి స్థానం సంపాదించుకొని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆదరణ పొంది మరి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారిని అలాగే రాజీవ్ గాంధీ గారిని కూడా తన ఇంటికి పిలిపించుకుని ఉన్న సత్తా ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి కుసుమ కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు మరి ఐక్యరాజ్య సమితిలో భారతదేశానికి ఉన్నటువంటి దళితులకు సంబంధించినటువంటి సమస్యల్ని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించి దళితులు ఎదుర్కొంటున్నటువంటి వివక్షతను ప్రపంచానికి చాటిన మహోన్నతమైనటువంటి వ్యక్తి కుసుమ కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారి మరణం భారతదేశంలో ఉన్నటువంటి దళిత జాతికి అంతటికి కూడా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని మరి కోరుతూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు స్వర్గీయ కుసుమ కృష్ణమూర్తి గారు ఈజ్ ఎ గ్రేట్ పార్లమెంటరీ లీడర్, ది గ్రేట్ సన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన చేసినటువంటి ప్రజాహిత కార్యక్రమాలన్నీ కూడా పబ్లిసిటీ లేకుండా, ప్రసారం లేకుండా ప్రజలకు ఏం కావాలో ఆయన చేసి పెట్టారు. అలాంటి పార్లమెంటరీలను, రాజకీయవేత్త, సమకాలీన రాజకీయవేత్తల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరని చెప్పడానికి సందేహించవలసిన అవసరం లేదని మీ అందరికీ మనం సమకాలీన రాజకీయవేత్తలు ది గ్రేట్ పార్లమెంటరీనే కాకుండా తన నమ్మున సిద్ధాంతాలకి కట్టుబడి ఉండి ప్రజా శ్రేయస్సే ముఖ్యమని ఆర్భాటాలు లేకుండా, హంగు లేకుండా ప్రజలకి, కోనసీమ ప్రజలకి, ముఖ్యంగా భారతదేశానికి ప్రజలకి ఏం కావాలో అలాంటి సిద్ధాంతపరమైన విషయాలని సేకరించడం, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క శిష్యుడిగా, ఆమెకు అనుచరులుగా, ఆమె చెప్పిన సిద్ధాంతాలను పాటిస్తూ 20 సూత్రాల పథకం 20 పాయింట్స్ ప్రోగ్రాంలో అందరికంటే కూడా ఈయన మిన్నగా చేసి కాంగ్రెస్ యొక్క అధిష్టానం యొక్క మెప్పులను పొంది నేషనల్ కాంగ్రెస్ పార్టీలో నేషనల్ సెక్రటరీగా చేయడం కూడా జరిగింది. ఈయన అనేక సందర్భాలలో విదేశాలకు పంపించి భారతదేశం యొక్క ఔన్నత్యం గురించి, భారతదేశం యొక్క పాలసీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో ప్రముఖమైన వ్యక్తిగా పేరుగాంచినటువంటి మహనీయుడు కృష్ణమూర్తి గారు, కుసుమ కృష్ణమూర్తి గారు. అంతేకాకుండా ఈ ప్రాంతానికి అందరికీ కూడా, అన్ని వర్గాలకు కూడా సమానమైన హోదాతో సమానంగా అన్ని వర్గాలకు కూడా సమాన ప్రాతినిధ్యంతో పనిచేసినటువంటి వ్యక్తి. ఏ కులాన్ని కానీ, మతాన్ని కానీ అతని మీద వేసుకోకుండా, దేన్ని సపోర్ట్ చేయకుండా అందరికీ కూడా సమన్యాయం సౌదావించినటువంటి మహత్తరమైనటువంటి పార్లమెంటరీ కుసుమ కృష్ణమూర్తి గారు. అలాంటి కృష్ణమూర్తి గారి యొక్క ఈ రోజున చనిపోయినటువంటి కార్యక్రమంలో యావత్ భారతదేశం, ముఖ్యంగా కోనసీమ ప్రజలందరూ కూడా ముక్తగంఠంతో ఆయనకి మరి నివాళులు అర్పిస్తున్నారు.
ఈ మహనీయునికి నిర్వహణలే ఆయన చేసిన సేవకి మరి నిదర్శనాన్ని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భారత్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోదువలస గ్రామంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో త్రిలోచన అనే ఆధ్యాత్మికవేత్త కామధేను భారతీయ గోశాల అనే పేరుతో గో సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. బోదువలసలో గో సంరక్షణ కేంద్రం త్రిలోచన మీడియాను తో పాటు స్వచ్ఛమైన గోవులు అంతరించిపోతున్న తరుణంలో గో సంతతిని పెంపొందించేందుకు ఈ గో సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి భారతుడిపై ఉందన్నారు. గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక ఆరాధికులు కోట్యాడ కృష్ణమూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు అందించనున్నారు. అలాగే గోలస్థల ప్రక్కనే పవిత్రమైన శివాలయ నిర్మాణం చేపట్టారు. ఈ శివాలయం సంపూర్ణంగా రాతితోనే చేసిన పురాతన శైవ క్షేత్రం గుర్తుకు తెచ్చే విధంగా నిర్మించడం జరుగుతోందన్నారు. కామధేను భారతీయ గో సంరక్షణ కేంద్రం ఓ పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు. భక్తులు, సామాజిక సేవకులు, ఆధ్యాత్మిక సేవకులు గో సంరక్షణ కేంద్రానికి తమ వంతు సహాయ సహకారాలు అందించి చేయూతనివ్వాలన్నారు. అనంతరం గ్రామ పెద్ద ఆధ్యాత్మిక సేవకులు కె కృష్ణమూర్తి మాట్లాడుతూ బోదువలసలో ఇప్పటికే పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయని, గో సంరక్షణ కేంద్రం ఓ పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొంది భక్తులతో ఈ ప్రాంతం కలకల్లాడిందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గండి బండయ్య, గోశాల సేవకులు పాల్గొన్నారు. ఈరోజు నాది కామధేను భారతీయ గోశాల అండి. ఇక్కడ సబ్బవరం మండలం బోదువలసలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నేను విశాఖపట్నం సిటీలో ఉంటాను. నాది అర్హా డ్రై ఫ్రూట్స్ అనేసి డ్రై ఫ్రూట్ షాప్ అండి. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే సనాతన ధర్మం కోసం అలాగే గోవుని సంరక్షించాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ యొక్క గోశాల అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒకప్పుడు స్వాతంత్రానికి ముందు వచ్చేసి 300 రకాల గోజాతులు ఉండేవి. కాలగమనంలో అవి వచ్చేసి 39 రకాల గోజాతులకి పడిపోవడం జరిగిందనమాట. ఒకప్పుడు ప్రైడ్ ఆఫ్ ఇండియా అని చెప్పుకునే ఒంగోలు జాతి కూడా ఈవేళ అంతరించిపోయే దశలో ఉంది. బ్రెజిల్ వాడు దాని బ్రీడ్ తీసుకెళ్ళి దాన్ని చాలా చక్కగా డెవలప్ చేశాడనమాట. నా కాన్సెప్ట్ కూడా ఏంటంటే రేపటి తరానికి మనం ఒకప్పుడు గోవులు ఉండేవి అని చెప్పుకునే పరిస్థితి లేకుండా ఈ గో సంరక్షణ చేసి రేపటి తరానికి ఆ గో బ్రీడ్ అనేది అందించాలని చెప్పేసి ఈ కామధేను భారతీయ గోశాల అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్వతహాగా ఏంటంటే బయట ఏం చేస్తున్నారంటే అందరూ కూడా ఇంజెక్షన్ ద్వారా చూలు కడుతున్నారు. బట్ మన ఇక్కడ ఏంటంటే న్యాచురల్ క్రాసింగ్ ద్వారానే మనం వాటిని చూలు కడుతున్నాం అనమాట. మన దగ్గర ఉండేవన్నీ కూడా దేశీ కౌస్ అనమాట. మొత్తం ఇప్పుడు 39 రకాల్లో మన దగ్గర వచ్చేసి కాంక్రీజ్ బ్రీడ్ ఉందండి. అంటే దేశీ కౌస్లో మన దగ్గర వచ్చేసి ఒక 5 రకాల బ్రీడ్స్ ఉన్నాయన్నమాట. డియోని ఒకటి ఉంది, అలాగే కాంక్రీజ్ ఉంది, అలాగే వచ్చేసి రాటి ఉంది, అలాగే ఒంగోలు ఉంది. ఇలా మొత్తం ఒక 5 రకాల జాతులు అయితే మన దగ్గర ఉన్నాయి సార్. మన ఏంటంటే యాక్చువల్లీ దీన్ని గోశాల అనేది వ్యాపార కోణంలో అంటే ఏదో డబ్బులు సంపాదించాలనే కోణంలో కాకుండా ఈ బ్రీడ్ డెవలప్ చేయాలని చెప్పేసి ఒకే ఒక్క మోటోతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సార్ యాక్చువల్గా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు దురదృష్టవశాత్తు సమాజంలో కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే గోవుని ఒక వ్యాపార వస్తువుగా చూడడం జరిగింది అనమాట. పాలు ఇస్తున్నంతసేపు కూడా వాటిని సాగుతా ఉన్నారు, తర్వాత దాన్ని కబేలాగా తరలిస్తున్నారు. దయచేసి అలాంటి ఆలోచన నిర్మించుకోండి. పూర్వం ఏంటంటే ప్రతి ఇంట్లో పాడి ఉండేది కాబట్టి అందరూ కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతికేవాళ్ళు అనమాట. దురదృష్టం ఏంటంటే గోవుని ఇప్పుడు దూరం చేసుకొని నిజంగా మనం వ్యాధులను దగ్గర చేసుకుంటున్నాం అనమాట. పూర్వం గోవు ఉండేటప్పుడు అంటే ఇంటి బయట కల్లాపు చెల్లేవాళ్ళం. కల్లాపు చల్లటం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా లాంటివన్నీ కూడా మన ఇంట్లో ప్రవేశించేవి కాదనమాట. ఇవాళ ఏంటంటే దురదృష్టవశాత్తు అందరూ కూడా ఏంటంటే కాంక్రీట్ జంగిల్లో బతుకుతా ఉన్నారు. దానివల్ల గోవుని కూడా దూరం చేసేసారు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి ఆ గోవుని ఇంకా దూరం చేసేసారనమాట. ఈవెన్ దో ఇండివిజువల్ హౌసెస్ ఉన్న వాళ్ళు కూడా గోవుని పెంచుకోవడానికి ఆలోచిస్తున్నారు. కుక్కను పెంచుకుంటున్నారు. కుక్క వల్ల నిజంగా బోల్డ్ అంత జబ్బులు వస్తాయి. అలాంటి కుక్కను పెంచుతున్నారు తప్ప నిజంగా అన్ని అంటే ఆరోగ్య ప్రదాత అయిన గోవుని మాత్రం విస్మరిస్తున్నారన్నమాట. గోవు అంటే ముక్కోటి దేవతలకి ప్రతిరూపం అనమాట. దయచేసి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే నేను గో సంరక్షణ ఎలా చేస్తున్నాను అలాగే మీ అందరూ కూడా ఇంట్లో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గోవుని పెంచండి. గోవు పెంచడం వల్ల అంటే దాని పాలు అమృతం, అలాగే గోమయం కూడా అమృతం, అలాగే గోవు యొక్క మూత్రం కూడా అమృతం అనమాట. గోవు నుంచి వచ్చే వెలువడే ప్రతి ఒక్క పదార్థం కూడా అమృతంతో తుల్యం అనమాట. కాబట్టి గోవుని దయచేసి పెంచండి అనమాట. ఇది ఒక్కటే నా కాన్సెప్ట్ అండి. సో ఇదంతా మొత్తం 10 ఎకరాల తోట అండి. 10 ఎకరాల్లో మనం ఇప్పుడు ఈ గోశాల అనేది నిర్వహిస్తాం అనమాట. సో నెక్స్ట్ ఇంకా 1 ఏకర్ కూడా అక్కడ ఒకటి ఉందండి. ఈ స్థలం ఎవరు డొనేట్ చేశారు? ఈ స్థలం ఇక్కడ బోదువలస గ్రామంలో మన కొట్యాడ కృష్ణమూర్తి గారు అండి. ఈయనది స్థలం. సో సార్ ఇట్లా నేను గోశాల పెడదాం అనుకుంటున్నాను సార్ అనగానే, సార్ అరే గోశాల పెట్టడం వల్ల అది మా ఊరికి మంచి జరుగుతుందని చెప్పేసి ఆయన ఎటువంటి లాభాపేక్ష లేకుండా నాకు ఈ స్థలం ఇచ్చారండి. యాక్చువల్గా అయితే ఇక్కడ లీజుకి తీసుకుంటే 10 ఎకరాలు కనీసం 3 లక్షలు ఎంత ఉంటుంది. బట్ ఆయన ఏమన్నారంటే 1 లక్ష 1.5 ఇవ్వండి, పర్లేదు మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి అని చెప్పేసి ఆయన అది కూడా నా మీద. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హస్తకళలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ కృషిని అభినందించిన ఆంధ్రప్రదేశ్ సభాపతి. హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కళాకారులకు టూల్ కిట్ పంపిణీ చేస్తున్న అయ్యన్న. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవ దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా ప్రారంభమైన మెట్ల మహోత్సవం.
కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆలయ అనువంశిక ధర్మకర్త రోహిత్ మరియు ఆలయ ఈవో వెండ్ర త్రినాథరావు. అనకాపల్లి పట్టణంలో వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ర్యాలీలో పాల్గొన్న పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు చేపట్టిన ఉద్యమానికి ప్రజల నుండి విశేష స్పందన ఉందని స్పష్టం చేసిన భరత్. విద్యుత్ ఆదాపై ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా అవగాహన సదస్సులు తప్పనిసరి అన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ పార్వతీపురం. మన్యం జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో అవగాహన బ్రోచర్ను ఆవిష్కరించిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.